విశాఖలో సంచలనాత్మకమైన సంఘటన చోటు చేసుకుంది. యువతి స్నానం చేస్తున్న సమయంలో భాస్కర్ రావు అనే వ్యక్తి వీడియో తీశాడంటూ ఆ యువతి కేకలు వేసిందట. యువతి నాయనమ్మతో పాటు చుట్టుపక్కల వాళ్ళు, ఆ యువతి లవరు, అతని ఇద్దరు స్నేహితులు కలిసి భాస్కర్ రావుని కొట్టి గదిలో బంధించారు. భాస్కర్ రావు సెల్ తీసుకుని వీడియోలన్నీ డిలీట్ చేశాడట యువతి ప్రేమికుడు. భాస్కర్ రావు తల్లిదండ్రులు పిలిపిస్తామని గదిలో బంధించి సమాచారం ఇవ్వడంతో భయపడ్డాడట భాస్కర్ రావు. భయంతో గదిలో ఉన్న ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నట. భాస్కర్ కుటుంబ సభ్యులు వచ్చి తలుపులు తీసేసరికి చనిపోయి ఉన్నాడు భాస్కర్. చనిపోయిన కొడుకును చూసి తల్లిదండ్రులు రోధించడంతో కేసు నమోదు చేసి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో పరవాడలోని ఫార్మాసిటీలోని ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి భాస్కర్ స్వస్థలమే విజయనగరం జిల్లా పూల్బాగు. భాస్కర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. అసలు పాయింట్ అలా అతను ఫోను డిలీట్ చేశారా లేదా, కావాలని చెప్పి అతను చంపుతా అతను చనిపోతే ఆ చనిపోయిన దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి ఫోటో తీశారన్నటువంటి సాకు చూపించారన్నదే ఇప్పుడు చర్చ.